I stand with Sajjanar sir. Say no to betting apps. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు సంపాదించడం అంటే బొక్క పడిన టైటానిక్ షిప్లో జర్నీ చేసినట్టు ఉంటుంది. లైఫ్ రిస్క్లో ఉన్నట్టు. ఆ బొక్క ఎలా పడుతుంది అనుకుంటున్నారా? మీ మొబైల్లో బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయగానే మీ లైఫ్ రిస్క్లో ఉన్నట్టు. సో దయచేసి ఇది గమనించండి. సే నో టు ఈజీ మనీ, సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను మీ సనా. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ ఆడటం కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కానీ ఒక నేరం. తెలిసి తెలియక చాలామంది బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్లో వచ్చే అమౌంట్ని చూసి ఆనందపడి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్, ఎవరి దగ్గర అయితే ఫోన్స్లో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో తీసేయండి. దీన్ని అస్సలు ఆడకండి. కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే దీన్ని ప్రమోట్ చేశారో, తెలిసి చేశారా తెలియక చేశారా తెలియదు, ఇక నుంచి చేయకండి. myself being a content creator never encouraged any sort of betting apps and I will never do it. ఒక కాంటెంట్ క్రియేటరే మాట్లాడాలి, ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అవసరం లేదు. ఒక కామన్ మ్యాన్గా మీరందరూ ఎవరైతే చూస్తున్నారో ఈ అవేర్నెస్ వీడియోని ఎంతవరకు వీలైతే అంతవరకు ఫార్వర్డ్ చేయండి. లేదా మీరు కుదిరితే ఒక వీడియోని రికార్డ్ చేసి 10 మందికి చెప్పండి. లెట్స్ క్రియేట్ దిస్ అవేర్నెస్. బెట్టింగ్ యాప్ ఇస్ నథింగ్ బట్ ఎ క్రైమ్ అండ్ ఫ్రాడ్ అని తెలియచేయండి. Thank you to Sajjanar sir for taking initiate and creating this awareness and standing strongly and saying no to all sort of betting apps. And thank you Sajjanar sir for making me part of this. So manam andaram kalsi together, let's stand strong and say no to betting apps. హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ బెట్టింగ్ యాప్స్. తెలుసో తెలియకో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తే చేశారు. కనీసం మీరైనా ఆ బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ మీరు బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్నా కానీ వాటిని డిలీట్ చేసేయండి. ముందుగా బెట్టింగ్ యాప్స్ మీకు బోల్డ్ అంత డబ్బుని కష్టపడకుండా ఇస్తున్నాం అని చెప్తారు. ఆ తర్వాత మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ స్వాహా చేస్తారు. ఈ బెట్టింగ్ యాప్స్ని నమ్ముకొని చాలామంది జీవితాన్ని కోల్పోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. దయించి ఇప్పటి వరకు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు ఇక మీద ప్రమోట్ చేయకుండా ఉండండి. అలాగే మీరు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం మానేయండి, ఎంకరేజ్ చేయకండి. అందరికి నమస్కారం. బెట్టింగ్లు ఆడడం వల్ల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి, కుటుంబాలు చెల్లాచెదురవుతున్నాయి. దయచేసి సే నో టు బెట్టింగ్స్. ఎవరే కానీ బెట్టింగ్లు ఆడకండి. రాబోయే ముందు రోజుల్లో మా వ్యూవర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, ఎటువంటి కష్టం వచ్చే పని అది బెట్టింగ్ యాప్సే కాదు. కేవలం ఏదైనా సరే జనాలు నష్టపోతారని తెలిస్తే బెట్టింగ్ యాప్సే కాదు, బెట్టింగ్ యాప్స్ చేయము. అలాగే బెట్టింగ్ యాప్స్ తో పాటు మా ఫాలోవర్స్ ఎవరైనా సరే నష్టపోతారని తెలిస్తే అలాంటి ప్రమోషన్లు చేయడానికి కూడా ఇష్టపడడం, చేయమని కూడా నేను మాట ఇస్తున్నా. అండ్ అలాగే బెట్టింగ్లు ఆడటం, ఆడియటం రెండు నేరమే. ఎవరు దయచేసి మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సరే బెట్టింగ్లు ఆడుతున్నా కానీ వాళ్ళకు కౌన్సిలింగ్ ఏంటి కూర్చోబెట్టుకుని, ఇలాంటి బెట్టింగ్ ఆడడం వల్ల ఒక్క రోజు కాదురా మనకి డబ్బులు అనేవి మనకి రావు. ఈ రోజు బెట్టింగ్ మనకి రుచి చూపించినా మళ్ళైనా సరే బెట్టింగ్ తీసుకుంటుంది అనే రకంలో మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మార్చే బాధ్యత మీకు కూడా ఎంతో కొంత ఉంది. కాబట్టి మీకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి సే నో టు బెట్టింగ్స్. అందరూ బెట్టింగ్ లేని ప్రపంచం చూద్దామని కోరుకుంటున్నాం.